హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను సింపుల్గా మనం రసం ఎలా చేసుకోవచ్చు చూపిస్తానండి. అంతకంటే ముందు మీరు కొత్తగా చూసినవారైతే స్క్రీన్ మీద చూపించిన విధంగా మీ స్క్రీన్ మీద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లో స్టార్ట్ చేసేద్దామండి. దానికి ముందుగా నేను కొద్దిగా రసం అంటే ఒక చిన్న ఇప్పుడు చూపించినంత గిన్నెలో సరిపడంత రసమే పెట్టుకుంటున్నాను. సో మీకు ఇందులో చూపించిన విధంగా కొద్దిగా చింతపండు తీసుకొని నేను రసానికి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ ముందు పోసేసుకుంటాను అనమాట. అంటే కొంతమంది చింతపండు గుజ్జు తీసిన తర్వాత చేస్తూ ఉంటారు. నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి. సో నా వే ఆఫ్ పద్ధతి, నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను. ముందుగా చింతపండు తీసుకుని ఆ నీళ్ళలో వేసేసి తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసుకుంటాను అనమాట. ఇది కొద్దిగా సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను ఈ చారులో మిరియాలు అనేవి యాడ్ చేయలేదండి. కొంచెం మనకి చలికాలం అయితే బాగుంటుంది కానీ ఇంకా హీట్ అనిపిస్తుంది కాబట్టి నేను ఈ చారులో మిరియాల పొడి మాత్రం యాడ్ చేయలేదు. ఈ రెండు వేసి మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేసుకొని ఆ తర్వాత నేను ఇందులో యాడ్ చేసుకోవడానికి ఒక 2 చిన్న టమాటాలు తీసుకున్నాను. మనం ఆల్రెడీ చింతపండు వేసుకున్నా కూడా కొద్దిగా టమాటా కూడా ఉంటే ఆ టమాటా పులుపు కూడా మనకి రుచి బాగుంటుంది అనమాట. సో 2 టమాటాలని మనం చిన్న చిన్నగా కట్ చేయొచ్చు, లేదంటే మన దగ్గర తురిమేది ఏదైనా ఉంటే దాని మీద ఇట్లా 2 చెక్కలుగా చేసి రసం తీసన్నా కలుపుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా మెదిపేసి చక్కగా అందులో మనం కలిపేసుకుంటే అవి చింతపండుతో పాటు టమాటా ముక్కలు కూడా ఉడకడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఇంక ఇందులో మనము మంచిగా కలుపుకొని కొద్దిగా ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం కూడా మనం దంచుకొని వేసేసుకుంటే తొక్క తీసేసి ఇవి వీటితో పాటుగా ఉడుకుతూ ఉంటాయండి. ఇవన్నీ మళ్ళీ మనం చివరిలో వడగట్టుకుంటాము. సో ముందైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి చిన్నగా మరిగించుకుంటూ ఉండాలి. ఇంకా మనకి రసం మరుగుతున్నంత లోపల ఇటు పక్కన తాలింపుకి గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని, చారుకే కాబట్టి పెద్దగా ఎక్కువ నూనె పట్టదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 గింజలు మెంతి గింజలు వేసుకొని మనము ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఇందాక, ఒక అర ఉల్లిపాయ సరిపోతుంది, అంటే ఒక 1/2 కట్ ఆనియన్ సరిపోతుంది అనమాట. ఆ ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసేసి తాలింపు మంచిగా వేయించేసుకొని కొద్దిగా చిటికెడు ఇంగువ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేకపోతే అవసరం లేదు. కొద్దిగా ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా వేసేసి తాలింపు రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం ఈ లోపల రసం మరుగుతూ ఉంటుంది కదా, రసాన్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే ముక్కలు అనేవి కిందవి పైకి అట్లా కలిసి చక్కగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఈ లోపల మనకి పోపు రెడీ అయిపోతుంది. అటుపక్క రసం కూడా మరుగుతూ ఉంది కాబట్టి చివరిగా అయిపోతుంది. అది దించుకునే ముందు మనం కొద్దిగా బెల్లం, అంటే మనం తీసుకున్న రసానికి కొద్దిగా బెల్లం మీకు చూపించాను కదా, నేను అందులో కొద్దిగా గడ్డ తీసేసాను, కొద్దిగా ఎక్కువ చూపించాను. సో కొంచెం చిటికెడు బెల్లం వేసుకొని చివరిలో ఆ చారు ఎంత అయితే మరిగిపోయాక మిగిలిందో దానికి సరిపడా చూసుకొని కళ్ళుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసి యాడ్ చేసుకొని దింపేసుకోవాలి. దింపుకున్న తర్వాత నేను మీకు మళ్ళీ ఈ రసం ఇందులో ఎలా కలుపుతానో చూపిస్తానండి. మనం చక్కగా అది బెల్లము, ఉప్పు వేసాం కదా, మరిగి శుభ్రంగా కలిసే వరకు నేను కలుపుతూ ఉన్నాను. వేడి మీద ఉండగా కలిపితే చక్కగా కలిసిపోతాయి మనకి. ఈ విధంగా కలిపిన తర్వాత నేను జ్యూస్ స్ట్రైనర్ ఉంటుంది కదా, స్టీల్ స్ట్రైనర్, ప్లాస్టిక్ది కాకుండా, అది మనం ఇందాక వేసుకున్న తాలింపు దాంట్లో పెట్టుకొని ఈ రసం మంచిగా మరిగిందని మొత్తాన్ని దాంట్లోకి వడగట్టేసేయాలన్నమాట. వడగట్టిన తర్వాత ఈ పైన ఉన్న చింతపండు మనకి గుజ్జు ఉడికింది కానీ, టమాటా ముక్కల గుజ్జు కానీ, మనం వేసిన అల్లము, వెల్లుల్లి ఇవన్నీ కూడా, ఒక్క పచ్చిమిర్చి మాత్రం తీసేస్తాను. పచ్చిమిర్చిని కూడా మనం బాగా మ్యాష్ చేసామంటే దాంట్లో ఉన్న ఘాటు కూడా బాగా వచ్చేస్తుంది రసంలోకి. సో అందుకని నేను పచ్చిమిర్చి తీసి పక్కకు పెట్టేసి ఈ మిగిలినదంతా కూడా గుజ్జు మంచిగా దిగేలాగా, వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో మనం చేయలేం కాబట్టి, సో నేను స్ట్రైనర్లో ఇలా గరిటెతోటి బాగా ప్రెస్ చేస్తూ, మరి డ్రై అయిపోతే కొంచెం చారు పోసి మళ్ళీ ఇట్లా తడుపుతూ ఇట్లా చేస్తే మనకి దాంట్లో ఉన్న పిప్పి అంతా బయటకు వచ్చేసి చక్కగా గుజ్జు అనేది కిందకి స్ట్రైనర్లోంచి మనం రసంలో కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మీరు మళ్ళీ సర్వింగ్ డిష్లోకి దాన్ని మార్చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అల్యూమినియం వాటిలో కొంచెం ఎక్కువ పులుపు, బాగా కారం, స్పైస్ ఉన్నవి వేస్తే అది మళ్ళీ గిన్నె ఒక ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. సో అల్యూమినియం పాత్రలో ఉంచకండి. మళ్ళీ నేను తీసేసి స్టీల్ గిన్నెలోకి వంపేసుకుంటున్నాను. ఇలా చేసుకొని మనం నీట్గా మళ్ళీ సర్వింగ్ రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.